ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. లేఖన సందర్భంలోకి వెళితే లోకమంతా క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతుంది, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడడం లేదు. మనం ఆత్మీయ అర్థాన్ని తీసుకున్నప్పుడు ఆయన శరీరము తినుట, ఆయన రక్తము త్రాగుట వలన ఆయన మన యందు ఆత్మీయంగా జీవిస్తాడు. ఆయన జీవము మరియు ఆయన పరిశుద్ధాత్మ మన యందు నివసిస్తుంది. మనం క్రీస్తులో ఒక భాగమై ఉంటాము. మనం ఆయన శరీరంలో ఒక భాగంగా ఉంటాము. యేసు శిష్యులతో నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరని కూడా చెబుతున్నారు. ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో వారు దేవుని యందు కూడా నిలిచి ఉంటారు ప్రియులారా. అందుకే ఆయన రక్తం తాగి ఆయన శరీరం తిన్నవాడు తన యందు నేనును నా యందు వారును నివసిస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదే ప్రభువు వల్ల పరమార్థం.